హాయ్ అండి. ఇవాళ క్యాప్సికమ్‌తో ఎంతో ఈజీగా అయిపోయే ఒక రెసిపీ చెప్తాను. అదేం లేదండి, క్యాప్సికమ్ పొడి కూర. మామూలుగా అయితే మన క్యాప్సికమ్‌ని ఫ్రై చేస్తాము, లేదంటే టమాటాలేసి కర్రీ చేస్తాం కదా! ఇదైతే చాలా బావుంటుంది. ఒకసారి చేసి చూడండి. ముందుగా క్యాప్సికమ్‌ని సన్నగా ముక్కలు కోసి ఉంచుకోండి. ఒక బాణలిలో ఆయిల్ వేయాలి. అందులోకి మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం వేగనిచ్చి ఒక లార్జ్ ఉల్లిపాయని ముక్కలుగా తరుక్కొని అది వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇవన్నీ కొద్దిగా మగ్గనివ్వాలండి. మగ్గాక చిన్న ముక్కలుగా కోసుకున్న క్యాప్సికమ్‌ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 క్యాప్సికమ్‌ని తీసుకున్నానండి. క్యాప్సికమ్ చాలా వేగంగా మగ్గిపోతుంది. అందువల్ల మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఈ లోపల ఇందులోకి ఒక పొడి వేసుకోవాలండి. మనం చట్నీ పప్పు వేసుకుంటాం కదా, పుట్నాల పప్పు, అదొక పావు కప్పు, జీలకర్ర అర స్పూను, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు కొంచెం కారంగా ఉండాలంటే ఒక స్పూన్ వేసుకోవచ్చండి. వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలాగ క్యాప్సికమ్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలండి. మిక్సీలో పొడి చేసుకున్నాం కదా, క్యాప్సికమ్ మగ్గనిచ్చి అందులో ఈ పొడి వేసుకోవాలి. ఇదైతే చాలా బాగుంటుంది. రాత్రిపూట మనం రైస్ తినకూడదు అనుకుంటే ఈ కర్రీనే స్పూన్ వేసుకుని చక్కగా బౌల్లో పెట్టుకుని తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. కమ్మగా రుచిగా ఉంటుంది. అలాగే రోటీల్లోకి వేసుకోవచ్చు, రైస్లోకి తినచ్చు. సాంబార్ అన్నంలో కూడా ఇది నంచుకుని పక్కన పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా చేసి చూడండి. ఈ పొడి వేసాం కదా, పొడి కొంచెం మగ్గాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. బాగా ఫ్రై అవ్వాలి. అయ్యాక సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనిస్తే మనకు తెలుస్తుందండి. ఆ పొడేమో మంచి స్మెల్ వస్తుంది. మీకు ఇష్టమైతే విడిగా ఆయిల్లో వేయించిన పల్లీలు కూడా వేసుకుని కలుపుకోండి, చాలా బాగుంటుంది. కర్రీ అయిపోయినట్టే అండి. ఫ్రై క్యాప్సికమ్ పొడి కూర డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా చేసి చూడండి. అన్నంలోకి బాగుంటుంది, అలాగే రోటీల్లోకి బాగుంటుంది, లేదా ఉట్టిగా కూడా స్పూన్ వేసుకుని తినొచ్చు. తప్పకుండా చేసి చూస్తారు కదా ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. పుట్నాల పప్పు అది గ్రైండ్ చేసుకుంటే చాలు, క్యాప్సికమ్ మగ్గనిస్తే చాలండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.